నా పేరు బ్రహ్మస్వరూప్ అండి. నాది ఒంగోలు నియోజకవర్గం ముక్తినూతలపాడు గ్రామం. మనం గత 5 సంవత్సరాల్లో సంక్షేమం అనేది చూస్తే ప్రజలకు అప్పు తీసుకొచ్చి సంక్షేమ పరిపాలన చేయడం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. మనకి కావాల్సింది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి అనే దాన్ని అసలు మర్చిపోయాము. అభివృద్ధి అనే దాన్ని తీసేసి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసి మనం ప్రతి మంగళవారం కూడా ఆర్బీఐ దగ్గర అప్పు అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. గతంలో ఉన్నటువంటి మన మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళతో చూసి గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా కానివ్వండి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో చేస్తూ అలాగే ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని కూడా వాళ్ళకి అందించడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో సంక్షేమాన్ని గాలికి వదిలేసి అప్పులు తీసుకొచ్చి వారి యొక్క ఏదైతే కుంభకోణాలు కుట్రలు ఉన్నాయో వాటికే వినియోగించినటువంటి పరిస్థితిని మనం ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే మన ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా భూ కబ్జాలు, భూదందాలు, అలాగే మన గంజాయి, ఒక సాక్షాత్ మెడికల్ కాలేజీలోని విద్యార్థులు మన యువతకి ఎంతో మనకి ఆదర్శంగా నిలిచే మెడికల్ కాలేజీ విద్యార్థులు కూడా గంజాయి సేవించి సాక్షాత్ కాలేజీలోనే కొట్టుకునే పరిస్థితి ఈరోజు ఒంగోలులో ఉందంటే ఒంగోలుని గంజాయిలో మరియు అక్రమ భూదందాల్లో ఎలా అభివృద్ధి చేశారో మనం చూసుకోవచ్చు. మనం కానీ గత 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే ఒంగోలు నియోజకవర్గంలో ఏ మూల చూసినా కూడా ప్రతి చోట భూ కుంభకోణం లేనటువంటి ప్లేస్ అనేది లేదు. ప్రతి ఒక్క భూ కుంభకోణంలో కూడా వైసీపీ నాయకులు అందరూ కూడా సిట్ అనే ఒక దాన్ని వేసి దాని మధ్యలోనే ఆపేశారు. దానికి దర్యాప్తు కానీ పూర్తయితే ఒంగోలు నియోజకవర్గంలో మన ఈ ప్రభుత్వాన్ని చెప్పుతో కొట్టే పరిస్థితి అయితే ఉన్నది.